వివేకానంద మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. క్రియేట్ చేయలేదా మంత్రులు వేసేస్తే మొత్తం అంత బండారం మీద పడతారు. కాంగ్రెస్ నైజం అది. హిస్టరీ తీసుకుంటే ఒకసారి కాంగ్రెస్ హిస్టరీ తీసుకున్నట్టయితే ఎప్పుడైనా సరే ఫుల్ ఫ్లేజ్ ఎప్పుడైతే ఉంటుందో దాని తర్వాత గ్రూపులు స్టార్ట్ అవుతాయి, దాంతో రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది, తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. దానికి భయపడే రోజు వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సహకారం కావాలంటే సహకారం అందిస్తారు. రావాలి ఏమన్నా చూద్దాం. సహకారం అందిస్తే మంచిదే, కానీ దానికంటే ముఖ్యమైన ప్రభుత్వం సీటు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది తప్ప మరి క్లియర్గా వారి పార్టీ స్టాండ్కి అగేన్స్ట్గా పోతున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ. అయితే వసూలు చేయలే, కోర్టులో వేసిరు. ఇప్పుడు వీళ్ళు సిద్ధంగా ఉండే చేసుకుంటానికి అప్పుడు 4 years 5 years బ్యాక్ ఇంత నష్టపోయిన ఇప్పుడు అప్పుడే చేసుకుంటే అప్పుడు నాకు రేట్స్ ప్రకారం చేసుకుంటే అయిపోతున్నాయి కదా. మీరు ఎందుకు మేమేమంటున్నామంటే మీ వైఖరిలో మార్పు ఎందుకు ఉంది? మీరు ఫీ అని డిమాండ్ చేశారు కదా, అదే ఏమంటున్నాం కదా మీరు. రోజు ఆ రోజు మేము మా చిట్ట ప్రకారం మా పద్ధతి ప్రకారం మేము పోయినాం. ఆ రోజు మీరు అది తప్పు అన్నారు. అదే తప్పు మరి మీరు ఎందుకు చేస్తారు ఈరోజు? దట్ ఈస్ అవర్ క్వశ్చన్. కాబట్టి దానిపైన సమాధానం అడుగుతా ఉన్నాం. థ్యాంక్ యూ.